వేసిన మరలా అతుక్కుంటున్నాయి. ఈ ఏమి చేయవలను తెలుపుము. తిరుపతి అన్న ఫోన్ వచ్చింది. రాఘవ రామచంద్ర, ఒక్క బాణము తప్పు వేయుము. మా అన్నయ్య రామబాణము తప్పదేమో గాని మీ చేతులు మీదికి చాచి చప్పట్లు వేయును. అప్పుడు ఒకటే బాణము చేత చంద్ర మా అన్నకు కుడి సంకల కుమ్మరి, ఎడమ సంకల కమ్మరి బొట్లో అమృత బాండం ఉన్నాయి కావున మా అన్న శిరసులు ఎన్నిసార్లు తెగి పడినా ఆ కుమ్మరి తయారు చేయను, కమ్మరి అతుకును, బొడ్ల అమృతము జీవు పోయను. కావున ఒక బాణము తప్పు వేసిన మా అన్నయ్య గారు రామబాణము తప్పదేమో కానీ చేతులు పైకి చాచి కొట్టుము. అప్పుడు ఒకటే బాణము చేత కుడిన కమ్మరి, ఎడమన కుమ్మరి బొడ్ల అమృత బాండవ తెగవేయము. అప్పుడు మా అన్న మరణించును. గ్రజుండను నా పురంబు చేరియు నెరుంగవు, నా పురంబు నెరుండను. దరదములక గ్రజుండవు నా పురంబు చేరియు నెరుంగవు, తరుండవు నా పురంబు నెరుండను. దర కల్పగురి పురావర్ధుడవు, దర కల్పగురి పురావర్ధుడవు, మొరాలిడిన నివ్వను, మొరాలిడిన నీకు తరుని నివ్వను, మొరాలిడిన నీకు తరునివ్వను. దరాదములక గ్రజుండవు నా పురంబు చేరియు నెరుంగవు, దరాదనులకు దరుండవు నా పురంబు దరుండవు. ఒరే నరాదమా, నువ్వెంత ప్రేరినను నీ అర్ధాంగిని మాత్రం నీ నొసంగ జాలను. చూచున్నాను నీ పానములను కాపాడుకొను. బ్రహ్మాస్త్రము చేత వీని ఈలపై పడవేసేదను. వీని ఉదయమందు అమృత బాండము కలదు, అది నాశనం అయితే కానీ మరణించగలడు. దానిపై బాణము ప్రయోగం చేసి నశింపజేసేదాన్ని. రామ రామ శివ శివ. నేను వేయు బ్రహ్మాస్త్రంసే రావణుడు మరణించినాడు. శివ శివ రామ రామ, శివ శివ రామ రామ. ఇప్పుడు నీకు రాముడు ఆతికొచ్చాడా? అయినా నీకు మోక్ష పదవిని ఇచ్చేదను. రాఘవ, ఇప్పుడు నాకు స్వర్గం ప్రాప్తించినది, నేను పోచున్నాను స్వర్గం. నారాయణ వందనంబులు రామ, నరవర నారాయణ వరణామములు రామ, నరవర నారాయణ వందనంబులు రామ, నరవర నారాయణ వందనంబులు రామ. దురతావి దూర శుభ చరితోడ శ్రీరామ, దురతావి దూర శుభ చరితోడ శ్రీరామ, భారత దయాకర వందనంబులు రామ, దయాకర వందనంబులు రామ, భారత దయాకర వందనంబులు రామ, భారత దయాకర వందనంబులు రామ. చిత్కాల రూప నీకు వందనంబులు రామ,
నీకు వందనంబులు రామ చిత్తాల దేవ నీకు వందనంబులు రామ మత్తోడై రావణుడు ప్రత్యుత్తరమిచ్చే నీకు అర్జునై రావణుడు ప్రత్యుత్తరమిచ్చే నీకు మత్తోడై రావణుడు ప్రత్యుత్తరమిచ్చే నీకు అర్జునై రావణుడు ప్రత్యుత్తరమిచ్చే నీకు నరవర నారాయణ వందనంబులు రామ నరవర నారాయణ వందనంబులు రామ రామను లేకుండా నాకు కోరికనివ్వము నా రామ ఇలాంటి నా వరమును నొసగమును రామ కావున నా కోరికను నెరవేర్చుము నువ్వు శిరాకాలము ముత్తైదవుగా ఉండుగాక ప్రార్థిస్తున్నాను. పరవ బల బహుగుణమంత భాగ్యమంత అరువది సంవత్సరమునకు ఒకసారి గిరియు త్వరగా తెచ్చి రావణుని కాష్టమందు పారవేయుము హనుమంత భవగుణమంత భాగ్యవంత. ఆంజనేయ, ఈ రావణుని కాష్టమందు 60 సంవత్సరమునకు ఒకసారి భుజడు కట్టెలు తెచ్చి పారవేయుము. స్వామి, మీ ఆనతి ప్రకారము అటులనే కావించదను తండ్రి. కృపయించి నన్ను మన్నించు. విభీషణ, నీకు అభయం ఇచ్చితిరి కదా, పట్టాభిషేకము గావించదాను. లంకకు పోదాము పదము. జై జై రామ జానకి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై రాజా రామచంద్ర భగవానికి రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తికి. అదిగో ఆ లంకాపురి పట్టణము ఎప్పుడు చేరవచ్చారో ఆ విభీషణునికి పట్టాభిషేకం ఏ తీరుగా గావించుతున్నారు. లంకా నగరము లోనికి రాలేక లక్ష్మణుని చేత పట్టాభిషేకం గావించుతున్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలా ఎనిమిది నెంబర్. లక్ష్మణ రాజా చెప్పుము. విభీషణ, ఇప్పుడు నీకు ఈ లంకాపురి పట్టము గావించి తిని ఇక నుండి ఈ లంకాపురి ప్రజలను కన్నబిడ్డల వలె సత్యరాజమును పరిపాలించుము. లేదేని మీ అన్నకు పట్టిన గతే నీకు పడుతుంది. లక్ష్మణ, ఇక నుండి ఈ లంకాపురి పట్టణము సత్యరాజ్యముగా రామరాజ్యముగా పరిపాలించేది. విభీషణ మహారాజుకి విభీషణ మహారాజుకి మన నాయకుని నన్నిటులు అనుడ తగున నన్ను చేపట్టుము నాదా. సీత, నీవు పవిత్రాలవే అగుదువు గాక. దానికి నేను ఏమి చేయగలను? నిన్ను మరల చేపట్టిన నన్ను లోకము ఏమనందురు? నీ శరీరమును అగ్నిహోత్రునికి అర్పించుము. నీవు నిక్కముగా పవిత్రాలవే అగుదువేని మరల అస్తువు లేదేని దహించి పోదువుగాను. లక్ష్మణ, చూసితివేమి అగ్నిగుండము కావించుము. అటులనే తల్లి, ఇప్పుడే అగ్నిగుండం గావించదను. బ్రతికి ఉండిన ఏమి ఫలము? కావున అగ్నిదేవ, ఎక్కడున్నావు? నన్ను అపవిత్రురాలనైతే దహించుము. లేదేని నా భర్త దగ్గరికి నన్ను చేర్చుము.
కొని పోయి మళ్ళీ నువ్వు తెలుసురా అగ్నిదేవా హే అగ్నిదేవా, మా తల్లికి ఏ అపవాదము జరిగినా నీవు బ్రతకజాలవు. నాదా ప్రాణేశ్వర, నేను నీ భార్య సీతాదేవిని నన్ను చేపట్టుము నాదా. నాదా ప్రాణేశ్వర, నేను నీ నీ సీతాదేవి నన్ను చేపట్టుము నాదా. లేదు నాదా, నేనే నీ భార్యను నన్ను చేపట్టుము. లేదు నాదా, నేనే నీ భార్యను నన్ను చేపట్టుము. నాదా ప్రాణేశ్వర, నేనే నీ భార్యను నన్ను చేపట్టుము నాదా. నాదా ప్రాణేశ్వర, నేనే నీ భార్యను నన్నే చేపట్టుము. ఆహా ఏమి ఆహా ఏమి ఇందు లోపల నా సీత ఎవరు నాకు తెలియకుండే. నాదా, నేనే నీ భార్యను నన్నే చేపట్టుము. లేదు నాదా, నేనే నీ భార్యను నన్నే చేపట్టుము. నేను ఏకనారి వ్రతుండను. ఎవరు నిజ సీత నాకు నాకు తెలియటం లేదు. రాఘవ రామచంద్ర, నేను వేదావతిని. నిన్ను కళ్యాణం ఆడవలేనని చిన్ననాడు ఆశపడి ఉంటిని. ఈ పాపిష్టి రావణాసురుడు నన్ను బలత్కరించాడు. అతనికి చిక్కలేక అగ్ని గుండము పేర్చి అందులోపల ఆహుతి అయినాను. ఆ రావణాసురుడు ఈ వనవాసం లోపల పర్ణశాల యందు సీతాదేవిని అపహరించుచుండగా వానిని చూడలేక తల్లి భూదేవత నన్ను కాపాడుమని ఈ యొక్క నిజా సీత ధరణిపై పడ్డాది. ఆ భూదేవత ఈ నిజా సీతను దాచుకొని నేను అగ్నిగుండం లోపల మరణించిన వేదావతిని నన్ను ఈ రావణుని చేతికిచ్చాది. ఈ 10 మాసములు రావణుని లంక లోపల ఉన్న మాయ సీతను వేదావతిని నేను ఇప్పుడు నన్ను చేపట్టుము నాదా. నాదా నాదా మమ్మల్ని ఇద్దరిని చేపట్టుము. ఓహో సీత, ఏకనారి వ్రతుడను, ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే సతి చెప్పిన వాడను. నేను ఇప్పుడు చేపట్టజాలను. ముందుకు కలియుగంలోన నేను వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తేదాను. అప్పుడు మీరు అలివేల మంగమ్మగా పద్మావతిగా జన్మించేదరు. అప్పుడు ఇద్దరిని చేపట్టేదను. రాఘవ రామచంద్ర, మీరు అనువిధంబుగా మరల నేను అగ్నిదేవుని వద్ద నేను ఈ యొక్క నిజాసీతను మీకు చేతికిచ్చుచున్నాను. ఓ అగ్నిదేవా, ఓ అగ్నిదేవా, జై శ్రీరామ్. సమేత శ్రీరామచంద్ర భగవానికి జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అదిగో కిష్కింధాపురి పట్టణము లోపల సుగ్రీవునకు రాజుగాను అంగదునకు యువరాజుగాను పట్టాభిషేకం జరుగుతున్నది. సుగ్రీవ మహారాజుకి జై. సుగ్రీవ మహారాజుకి జై. అంగద యువరాజుకి జై. అంగద యుగరాజుకి జై. సుగ్రీవా, నీవు ఇక నుండి ఈ యొక్క కిష్కింధాపురి పట్టణాన్ని సత్యరాజ్యంగా రామరాజ్యంగా పరిపాలించాలి. లేదేని నీ అన్నకు పట్టిన గది నీకు పడుతుంది, జాగ్రత్త. అలాగే లక్ష్మణ స్వామి. అంగదా, నువ్వు యువరాజుగా ఈ యొక్క చిన్ననాన్న సుగ్రీవుడు రాజుగా నీ
నియమించినాము. కావున యువరాజు బాధ్యత మీరు స్వీకరించవలెను.